హల్లెలూయా. హల్లెలూయా. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై పుటము వేచితివే నీ రూపము చూడనాలో, ఒక్కడైన నీ ఉపదేశము నా నిత్య జీవముకై పుటము వేచితివే నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. ఒక్కని ఆయుస్సు ఆశీర్వాదము నివసమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. ఒక్కని ఆయుస్సు ఆశీర్వాదము నివసమై ఉన్నవి, నీ సరిహద్దులలో నెమ్మది కలిగెను నాలో. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. యేసయ్యా నీ సంకల్పమే మహిమైశ్వర్యము, నీ పరిశుద్ధులలో చూపినది. విజయ గీతము మనసారా నేను పాడేదా, నా విజయముకై ప్రాణ త్యాగము చేసావు నీవు, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన, పునరుద్ధానుడనివే నాలాపనానికే నారాధన. నూతన యెరూషలేము సియోను నాకై నిర్మించుచున్నావు నీవు, నీ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేము
గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము చూడు సమాధిని మూసిన రాయి దొరలుడు బొరెలెడెను చూడు సమాధిని మూసిన రాయి దొరలుడు బొరెలుండెను అందు చేసిన ముద్ర నిలిచెను దైవసుతుని ముందు అందు చేసిన ముద్ర కావలి నిలుచున దైవసుతుని ముందు గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము వలదు వలదు ఏడువ వలదు పరుగెడి ప్రచురించుడే వలదు వలదు ఏడువ వలదు పరుగెడి ప్రచురించుడే తను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గడియలకు తను చెప్పిన విధమున తిరిగి లేచెను వెల్లుడి గడియలకు గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేయతట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము గుమ్మము తెరచి చక్కగా నడువుడు జయవీరుడు రాగా గుమ్మము తెరచి చక్కగా నడువుడు జయవీరుడు రాగా మేమేళతాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి మేమేళతాళ వాయిద్యములను ఎత్తి ధ్వనించుడి గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము గీతం గీతం జయ జయ గీతం చేయబట్టి పాడెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము యేసురాజు లేచెను హల్లెలూయా జయమర్పణించెదము హల్లెలూయా హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన ఘనమైన నామములో ఈరోజు ఇంత ఘనంగా ఇంత సంతోషంగా ఆర్భాటాలతో ప్రభును స్తుతించి ప్రభును కనపరుచుకునే ఇంత చక్కటి ధన్యత యేసయ్య మనందరికి ఇచ్చాడు. ఇంత మంచి భాగ్యం మనకిచ్చిన యేసయ్యని బట్టి ఒకసారి అందరూ చేతుల పైకెత్తి ప్రభుకు స్తోత్రాలు చెబుదాం. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి స్తోత్రం 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 హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ చెప్తాం గట్టిగా, హల్లెలూయా 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 హల్లెలూయా. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? అందరూ పాడదాం. తన వంటి గొప్ప దేవుడు, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి. అందరూ పడదాం. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. మన కోసం సజీవుడై లేచిన వాడతడు. తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన త్యాగశీలి క్రీస్తు. అందరు కళ్ళు మూసుకుని ఆరాధన చేయాలి అమ్మా. త్యాగశీలి క్రీస్తు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు గ్లోరీ. తన చేతిలో రోగాలు లయమైపోయెను, తన చూపుతో దయ్యాలు వెలవెలలాడును. తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు, తన మాటతో ప్రకృతినే శాసించిన వాడు. నీటిపై టీవిగా నడచిన వాడతడు, నీటిపై టీవిగా నడచిన వాడతడు. ఆశ్చర్యకరుడు ఆమేన్. అందరూ కలిసి పాడదాం. గ్లోరీ. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారులలో, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారులలో, తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో. ఆశ్చర్యకరుడు. అందరూ కలిసి పాడదాం, చప్పట్లు కొడుతూ పాడదాం. ఆమేన్. గ్లోరీ. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు, మన కోసం సజీవుడై లేచిన వాడతడు. మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు. ఆమె మన కోసం సజీవుడై లేచిన వాడతడు. శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు, తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు. తన సర్వాన్నే దారబోసిన గ్లోరీ యేసయ్యా. గ్లోరీ స్తోత్రం. ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త
యేసయ్యా ఆశ్చర్యకరుడు గ్లోరీ నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త ఆశ్చర్యకరుడు యేసు సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ఈటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ఈటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ఈటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు యేసయ్యా యేసయ్య లాంటి దేవుడు ఎవరు లేరు యేసయ్య ఒక్కడే పునరుత్థానుడు యేసయ్య ఒక్కడే మరణము తిరిగి లేచిన దేవుడు గ్లోరీ 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 చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఓ థాంక్యూ మాస్టర్ పవర్ ఆఫ్ ద లార్డ్ హల్లెలూయా లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు యేసయ్యా యేసయ్యా యేసయ్య లాంటి గొప్ప దేవుడు ఎవరు లేరమ్మా యేసయ్య గొప్ప దేవుడు యేసయ్య మంచి దేవుడు యేసయ్య బలమైన దేవుడు యేసయ్య మరణమును మిలిగిన దేవుడు మరణ బలము నుండి విడుదల చేసిన దేవుడు ఓ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా దేవుడు లేరిలలో తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా దీటైనా తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైనా ఈటైనా దేవుడు లేరిలలో మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు థాంక్యూ లార్డ్ మన కోసం సజీవుడై లేచిన వాడతడు మన కోసం తన ప్రాణాన్ని బలి ఇచ్చిన వాడతడు మన కోసం సజీవుడై లేచిన వాడు గట్టిగా చెప్పలు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో అందరము కూడా ఓ థాంక్యూ జీసస్ రిసీవ్ ద హోలీ అనాయింటింగ్ షబరబా రిదలరబా రికలరబా షబరబా నీ వంటి దేవుడు ఎవ్వరూ లేరు నాయన నీకు సాటి అయిన వారు ఎవరు లేరు నువ్వు ఒక్కడివే మహోన్నతుడైన దేవుడు తండ్రి యేసయ్యా యేసయ్యా నీకు వందనాలు ఈ పునరుత్థాన దినమందు నీ కృపతో నీ సహాయంతో మమ్మల్ని బలపరచు యేసయ్య నామములో ఈ స్తుతి ఆరాధన నీ చేతులకు అప్పగించుకుంటున్నాను మా పరమ తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు యేసయ్యకే కలుగునుగాక ఆమేన్ దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనందరం కూడా వాక్య భాగాన్ని చదువుకుందాం కీర్తనల గ్రంథం 51వ కీర్తన మనం చదువుకుందాం ప్రైజ్ లార్డ్ హల్లెలూయా మన మధ్యలో విజయ్ కుమార్ చదువు మైక్ 51వ కీర్తన చదువుకుందాం దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపుము నీ వాత్సల్యము బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము
నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి. నా పాపములు ఎల్లప్పుడు నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను. నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా ఆగపడుదువు. తీర్పు తీర్చినప్పుడు నిర్మూలముడుగా ఆగపడదువు. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేసుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. హిమము కంటేను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము. అప్పుడు నీవు విరచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముఖుడవు కమ్ము. నా దోషములన్నిటినీ తుడిచివేయుము. దేవా, నా యందు శుద్ధి హృదయము కలుగజేయుము. నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలుగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయువారికి నీ త్రోవలను బోధించెదవు. పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాపరాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరుచునట్లు నా పెదవులను తెరువుము. నీవు బలిని కోరువాడవు కావు. కోరిన ఎడల నేను అర్పింతును. దహన బలి నీకు ఇష్టమైనది కాదు. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు ఆలస్యము చేయవు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము. యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠము మీద కోడలను అర్పింతురు. ఈ పరిశుద్ధ వాక్యం దేవుడి వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరం కూడా కూర్చుందామండి. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడైన యేసయ్య ఘనమైన నామములో చేరవచ్చిన ప్రియ దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మన అందరినీ ప్రేమించి ఇంత చక్కటి ధన్యత భాగ్యం వేసే మనకిచ్చారు. గత దినాలన్నీ కూడా ఆయన సజీవమైన శ్రేష్టమైన రెక్కల నీడలో దాచి కాపాడి భద్రపరిచి ఎందరికో లేని ధన్యత, ఎందరికో లేని భాగ్యం యేసయ్య మనకిచ్చి ఆయన మరింతగా స్తుతించి ఘనపరుచుకునే సహాయాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ప్రభువుకే మహిమ కలుగునుగాక. ఈ 40 రోజులు కూడా ఎంతగానో దేవుడు మరి చక్కగా మనల్ని నడిపించాడు. మరి మధ్యలో నేను కొంచెం దూరంగా కార్యక్రమాల సంఘ
అన్ని చోట్ల ఒకేసారి ప్రారంభించడం, అన్ని చోట్ల కార్యక్రమాలు వారంలో 2 సార్లు ఒకసారి మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని బలపరచడానికి దేవుడు నాకు సహాయం చేసుకుంటూ వచ్చారు. నిజంగా ఈ 40 రోజుల కూటాల ద్వారా ఎంతగానో ఎంతోమంది బలపరచబడ్డారు. ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి. దేవునికి స్తోత్రం. ప్రియులారా, మరి మీరు అందరూ ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుడిని ఎంతగానో వేడుకుంటూ ఉన్నారు. మీరు అందరూ కూడా ఈ 40 రోజులు దేవుని సన్నిధిలో ఏదైతే ప్రార్థన చేశారో ఆ ప్రార్థన ప్రభు విన్నారని, ఆ ప్రార్థనకు ప్రతిఫలం ప్రభు మీకు దయచేస్తున్నారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు ఈస్టర్ సండే పునరుద్ధాన ఆరాధన సందర్భంగా నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఈరోజు మీ అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో ఆశీర్వాదాలతో ఈ ఈస్టర్ పండగ ఆనందం మీ జీవితాల్లో కలుగ చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, మరి సమయం చాలా విలువైంది కనుక మనం ప్రార్థన చేసుకుని ఆ వాక్యంలోకి వెళ్తూ ఉన్నాం. ఇంతవరకు పాటలు పాడాం, ప్రార్థన చేసాం, చక్కగా ఆరాధన చేసాం, దేవుని స్తుతించాం. మరి ఈ సమయంలో దేవుని వర్తమానం మనం వినడానికి మనందరం కూడా ఇష్టపడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ప్రభు యొక్క వాక్యం ఎంతో శ్రేష్టమైందని, ఎంతో విలువైందని, ఆ విలువైన మాటల్లో ఉన్న సారాంశాన్ని మనందరం జ్ఞాపకం చేసుకుంటూ యేసయ్య సన్నిధిలో మనందరం బలపరచబడే బిడ్డలుగా ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. 51వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 10వ వచనం ఒకసారి చదవండి. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నా అంతరంగములో స్థిరమైన మనసును. హల్లెలూయా. అందరూ చెప్తాం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగమందు స్థిరమైన మనసు నూతనముగా పుట్టించుము. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగ చేయము. ఆమేన్. ఇక్కడ దేవుడు సేవకుడు, దైవజనుడు, దేవుని భక్తుడు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగ చెయ్యి అని. ఈ పునరుద్ధాన పండుగ ద్వారా, ఈస్టర్ పండుగ ద్వారా మన దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ చెప్తున్నది ఏంటంటే, ఈ మహాభక్తుడు దేవుడికి ప్రార్థన చేస్తూ అంటున్నాడు, దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగ చేయండి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నాయందు ఏం కలగాలటండి? శుద్ధ హృదయం కలగాలంటున్నాడు. దేవుడు ఎందుకు ఆ భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు? మనం చాలాసార్లు ప్రార్థన చేస్తాం. ఏమని ప్రార్థన చేస్తాం? చాలాసార్లు మనం చెప్తూ ఉంటాం, దేవుడితో చెప్తాం, పాస్టర్ గారులకి చెప్తూ ఉంటాం, మన చుట్టుపట్టాలకు కూడా చెప్తూ ఉంటాం. ఏమని చెప్తామంటే, మా అబ్బాయికి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా కోడలకి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, మా అత్తగారికి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు, లేకపోతే మా ఆయన గారికి మంచి మనసు ఇవ్వాలని ప్రార్థన చేయండి పాస్టర్ గారు అని మనం అందరం చెప్తూ ఉంటాం. చెప్తామో లేదా చెప్పండి? దేవునికి స్తోత్రం. ఈయన ఏం చేస్తున్నాడంటే ఎవరితోని చెప్పట్లేదు, దేవుడితో చెప్తున్నాడు. దేవా, నాయందు శుద్ధ హృదయం కలుగు చెయ్యి. మనం ఎప్పుడు కూడా వాళ్ళకి మంచి మనసు కావాలి, వీళ్ళకి మంచి మనసు కావాలంటాం, కానీ మనకు మంచి మనసు కావాలని ఎప్పుడు కోరుకోం. దేవునికి స్తోత్రం. వాళ్ళకి మంచి మనసు కావాలి, మరి నీకు వద్దా? నీ అల్లుడికి కావాలి, నీకు వద్దా? నీ కూతురికి కావాలి, నీకు వద్దా? లేదా నీ కోడలకు కావాలి, నీకు వద్దా? నీకు కూడా కావాలి. హల్లెలూయా. ఇక్కడున్న నీకు, నాకు, మనందరికీ శుద్ధ హృదయం కలిగి చేయమని దేవుణ్ణి మనం బ్రతిమాలుకోవాలి. హల్లెలూయా. ఈ లోకంలో చాలామంది వాళ్ళు బాగుండాలి, అదే వాళ్ళ మనసు మారాలి, వీళ్ళ మనసు మారాలి అంటున్నారు, కానీ మన మనసు మాత్రం మనం పాడతాం, మారాలి మారాలి నీ మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారామంటూ మోసం చేస్తారు, లేకపోతే గొప్పలు చెప్తారు. ఆ గొప్పలు కాస్త సాగకపోతే సతికిల పడతారు. దేవునికి స్తోత్రం. గొప్పలు చెప్పుకుంటారని కొంతమంది, మేము మారిపోయాం, మేము అలాగా, మేము ఇలాగా అని గొప్పలు చెప్పుకుంటారట. వాళ్ళు ఏమవుతారట చెప్పండి?
సతికిలు పడిపోయే పరిస్థితులు వస్తాయట. అందుకని దేవుని బిడ్డలారా, గొప్పలకు పోకుండా మన మనసు మార్చుకుని శుద్ధ హృదయాన్ని దేవుని సన్నిధిలో మనం కోరుకోవాలి. శుద్ధ హృదయం దేవా నాకు ఇవ్వండి నాయన అని మనం ప్రార్థన చేయాలి. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన పరిశుద్ధంగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఏమండి, ఏ మానవుడు చేయలేంది యేసయ్య చేశాడు. ఏ దేవుడు చేయలేంది యేసయ్య చేశాడు. దేవునికి స్తోత్రం. ఏ దేవుడు చేయలేంది, ఏ మానవుడు చేయలేంది యేసయ్య ఒక్కడే చేశాడు. 49వ కీర్తన గ్రంథం 49వ కీర్తన. మనందరం కూడా వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యం ఎంత చక్కగా, ఎంత తేటగా దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. 49వ కీర్తన ఒకసారి తీసి దగ్గర పెట్టుకోండి. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్న మాట చూడండి. అక్కడ 15వ వచనం చదవండి. దేవుడు నన్ను చేర్చుకొనెను పాతాళ బలములో నుండి, ఆయన నా ప్రాణమును. హల్లెలూయా. ఇంకొంచెం గట్టిగా హల్లెలూయా. ఏ మానవుడు, ఏ తల్లి, ఏ తండ్రి, ఏ కొడుకు, ఏ భార్య, ఏ భర్త చేయలేని ఒక బలమైన అద్భుతమైన కార్యం దేవుడు చేశాడు. అదేంటంటే మనం చూస్తూ ఉన్నప్పుడు 7-8 వచనాలు చదవండి. 49వ కీర్తన 7-8 వచనాలు. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుణ్ణి విమోచించలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకున్నట్లు వాని నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు. హల్లెలూయా. ఎవడను తన సహోదరుణ్ణి విమోచించలేడు ఏ విధము చేతనైనా. ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి తన పాపం నుండి విమోచించేస్తే దేవుడు దిగి రావాల్సిన పని లేదు. ఆయన ఎందుకు వచ్చాడంటే మన పాపములను, మన వ్యసనములను, మన యొక్క చీకటి జీవితాన్ని ఆయన ఏమండి విమోచించడానికి ఒక విమోచకుడిగా యేసయ్య వచ్చాడు. హల్లెలూయా. 9వ వచనం చదివారా? వాని ప్రాణ విమోచన క్రయధనము గొప్పది, అది ఎన్నటికిని నశింపగా అట్లు ఉండవలసినదే. వాని ప్రాణ విమోచన, ఒక వ్యక్తి యొక్క ప్రాణం విమోచించటానికి అది యేసయ్యకు ఒక్కడికే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన మరణపు ముళ్ళును విరిచిన దేవుడు. ఆయన ఇక్కడ లేడు, లేచి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరియా మగ్దలేని మరియా ఆ సమాధి కాడికి పెందలడని తెల్లవారుజామున లేచి ఇంకా చీకటి ఉండగానే వాళ్ళు ఆ సమాధి దగ్గరికి వెళ్ళి చూస్తున్నారట. చూస్తూ ఉంటే సమాధిలో యేసయ్య లేడు. ఈరోజు చాలామంది ఇంకా సమాధుల్లో చూస్తున్నారు. యేసయ్య సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిని బద్దలు కొట్టుకుని తిరిగి లేచిన దేవుడు. హల్లెలూయా. మనం పాడతాం కదా, లేచినాడురా సమాధి గెలచినాడురా యేసు, లేచినాడురా యేసు దీ గెలచినాడురా. హల్లెలూయా. యేసయ్య మరణము ముళ్ళును విరిచి ఆయన సజీవుడై తిరిగి లేచాడు. ఆయన సమాధిలో ఉన్న దేవుడు కాదు, సమాధిలో ఉన్నవాడు కాదు, సమాధిలో ఉన్నవారిని తిరిగి లేపే దేవుడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఈ రోజున యేసు ప్రభువారు పాపం లేకుండా ఆయన పుట్టాడు, ఆయన పాపం లేకుండా చనిపోయాడు. ఆయనలా పుట్టిన వాళ్ళు ఎవరు ప్రపంచంలో భూమి మీద లేరు. ఆయనలాగా చనిపోయి తిరిగి లేచిన వాళ్ళు కూడా ఎవరు లేరు. ఏమండి, క్రైస్తవులుగా మనందరికీ ఉన్న గొప్ప నిరీక్షణ ఏంటంటే ఏమండి, దేవుని యొక్క పునరుద్ధానం. అందరికీ మరణం ఉంది, పుట్టుక ఉంది, మరణం ఉంది, కానీ తిరిగి జన్మించిన జీవితం ఎవరికి లేదు. యేసయ్యకు ఒక్కడికే అది సాధ్యమైంది. దేవునికి స్తోత్రం. అమ్మ తర్వాత చూద్దాం మేకప్లో వాక్యం వినండి. హల్లెలూయా చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. వస్తున్నావా వెళ్ళిపోతున్నావా? రా, చెప్పులు సరిపోతున్నాయేమో చూసుకుంటుంది అన్ని లైన్లు. కానీ బాగా గమనించండి ప్రియులరా, మన దేవుడు పునరుద్ధానుడైన దేవుడు. మరణపు ముళ్ళును విరిచి
వాక్యం చెప్తుంది, పాతాళ బలములో నుండి ఆయన నన్ను బయటికి తీశాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఏ బలం అండిది? పాతాళ బలములో నుండి యేసయ్య మనల్ని విమోచించాడు. మనల్ని విమోచించాడు. ఎక్కడి నుంచి అంటే పాతాళములో నుండి. ఆ పాతాళానికి మనం వెళ్ళిపోకుండా ఆయన పాతాళ బలములో నుండి మనల్ని విమోచించి, ప్రియమైన వారలారా, ఆ యొక్క పాతాళం మన మీద ఏలుబడి చేయకుండా, మరణం మన మీద ఏలుబడి చేయకుండా మరణపు ముళ్ళును విరిచి, మరణపు టురులను ఏమండి అన్నిటిని తొలగించి ఆయన మన జీవితంలో పునరుద్ధాన బలాన్ని ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నో సందర్భాల్లో మనము నశించిపోయి లోకంలోకి, ఆ పాతాళ గర్భంలోకి వెళ్ళిపోవలసినటువంటి వాళ్ళం. అలా ఉన్న మన జీవితాల్లో మనల్ని విమోచించి దేవుడు మన పాపములను, మన అతిక్రమములను యేసయ్య తొలగించి ఈ పునరుద్ధాన పండుగ ద్వారా మన జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు చేయబోతా ఉన్నాడు. 89వ కీర్తన 48వ వచనం చదువుకుందామండి. 89వ కీర్తన 48వ వచనం చదువుకుందాం. మరణమును చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగనవాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి బాగా గమనించండి. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? యేసు ప్రభువారు నరవతారిగా ఈ లోకానికి వచ్చారు. వచ్చి మన వలే ఆయన చనిపోయారు. చాలామంది అనుకున్నారు, సాతాను కూడా అనుకున్నాడు, యేసయ్య చనిపోయాడు, యేసయ్య సమాధిలో పెట్టబడ్డాడు అని సాతాను సంకలు కొట్టుకుంటున్న సమయంలో దేవుడు ఏం చేశాడు తెలుసా? పాతాళ గర్భమును, పాతాళ బలమునంతటిని ఛేదించి పాతాళములో నుండి, బంధించబడిన స్థితిలో నుండి యేసయ్య తిరిగి లేచాడు. హల్లెలూయా. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు చూడండి. అందరినీ మింగేసినట్లుగా యేసయ్యను కూడా మరణం మింగేసింది. అందరినీ మింగేసినట్లుగా యేసయ్యను కూడా మరణం మింగేస్తే ఆయన చనిపోతే అందరూ ఏడ్చారు. యేసు ప్రభు శిష్యులు ఏడ్చారు. అక్కడ ఉన్నటువంటి ఆ తల్లిగారు ఏడ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏడ్చారు. అయ్యో దేవా, అయ్యో మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావా నాయన అని అందరూ బాధపడ్డారు. ప్రభు అన్నాడు, నేను తిరిగి లెగుస్తానని ప్రభు చెప్పాడు. లేఖనాలు నెరవేర్చబడినట్లు ఆయన సమాధిలో నుండి తిరిగి లేచి మృత్యుంజయుడై, పునరుద్ధానుడై, ఈరోజు మనందరము ఆ పునరుద్ధానుడైన యేసయ్యను మనం ఆరాధన చేయడానికి ఎంత మంచి భాగ్యం యేసయ్య మనకిచ్చాడు. హల్లెలూయా. పుట్టడం సహజమే, చనిపోవటము సహజమే, కానీ తిరిగి లేవటం అనేది అది మానవుడి వల్ల, దేవుడి వల్ల అయ్యే పని కాదు. ఏకైక దేవుడు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు యేసుక్రీస్తు వారు ఒక్కరే. హల్లెలూయా. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? పాతాళము యొక్క వశము కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడు. ఎవరైనా ఏమండి మరణించడం సహజంగా ఉంది. అందరికీ మరణం తప్పట్లేదు ఏమండి. అయితే మరణము ఏమన్నా చూడకుండా బ్రతికే నరుడెవ్వడూ లేడు. అందరూ చనిపోతూ ఉన్నారు. యేసయ్య కూడా అలాగే చనిపోయాడని అందరూ అనుకుంటూ ఉన్నారు. కానీ పాతాళ వశము కాకుండా తనను తాను రక్షించుకున్నవాడు యేసయ్య ఒక్కడే. ఆయన చెప్పాడు వెళ్తూ ఉన్నప్పుడు, ఇదిగో ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఏమండి 4వ అధ్యాయము 13వ వచనం నుంచి చదువుతుంటే 15వ వచనం చదువుకుందాం. 15వ వచనం చదువుకుందాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పింది ఏంటంటే, ప్రభు రాకడ వరకు నిలిచి ఉండు మనము ముందుగా ఆయన సన్నిధికి చేరము. 14 చదవమ్మా. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మితే గనక అదే ప్రకారము క్రీస్తునందుండి మృతి పొందిన వారు దేవుడు ఆయనను వెంట పెట్టుకుని వచ్చిన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఎవరైతే దేవుణ్ణి విశ్వసించి ఆయన మృతుల్లో నుండి తిరిగి లేచి ఆయన సజీవుడై పునరుద్ధానుడై అన్నాడని నమ్ముతారో
అదే ప్రకారం మనం కూడా చనిపోతాం, భూమిలో పాతి పెట్టబడతాం. ఒక రోజున దేవుడు మనల్ని తిరిగి లేపబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, మనందరికీ పునరుద్ధానం ఉంది. మృతుల పునరుద్ధానం అన్నాడు దేవుడు బైబిల్లో. ఎవరు పునరుద్ధానం? యేసు ప్రభు వారు సజీవుడైన పునరుద్ధానం అయింది. కానీ మనది మృతుల పునరుద్ధానం. 3వ దినాన్ని లెగట్లేదు. మనం ఎప్పుడు లేస్తామంటే ఆయన మధ్యాకాశానికి వస్తాడు, ఆయన మన అందరినీ పిలుస్తాడు, బోర శబ్దం వినబడుతుంది. ఆ బోర ఊదగానే మృతులు అక్షయులుగా తిరిగి లేపబడతారు. హల్లెలూయా. యేసయ్య ఎలాగైతే చనిపోయి తిరిగి లేచాడో, ఆయన యందు విశ్వాసం ఉంచేవారు కూడా చనిపోయి తిరిగి లెగుస్తారు. మనకు కూడా పునరుద్ధానం ఉంది. అదే మృతుల పునరుద్ధానం దేవుడు మన జీవితంలో కలుగు చేయబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ దేవుడు చేయలేంది, ఏ మానవుడు చేయలేంది యేసయ్య చేశాడు. ఏమండి, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి కోసం ప్రాణం పెట్టడం అరుదు. చనిపోవడమే. మరణ బంధకాలు ఆయన బంధించబడి ఉన్నప్పుడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో మనము చూస్తూ ఉన్నప్పుడు 52 నుంచి చదువుతుంటే చాలా విషయాలు అక్కడ రాయబడతాయి. 15వ అధ్యాయము 52 నుంచి, అక్షయమైన ఈ శరీరం, మత్స్యమైన ఈ శరీరం అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడి ఉన్నను వ్రాయబడిను. ఓ మరణమా, నీ విజయం ఎక్కడా? ఓ మరణమా, ముల్లెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపముకున్న బలము. పాపానికి ఏముందటండి? బలం ఉంది. ఆ బలమే నరకానికి తీసుకెళ్ళిపోతుంది, పాతాళ గర్భంలోకి తీసుకెళ్ళిపోతుంది. పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. ఆ ధర్మశాస్త్రాన్ని తీసేయడానికి, ధర్మశాస్త్ర సంబంధమైన పాపము చేత కట్టబడిన మనందరికీ విడుదల చేయడానికి ఆ సర్వశక్తి గల దేవుడే మరణపు ముళ్ళును విరిచాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మహిమ స్వరూపుడా, మహాశక్తిమంతుడా, మహామహిమలో నివసించువాడా, మహిమ స్వరూపుడా, మహాశక్తిమంతుడా, మహామహిమలో నివసించువాడా, మరణపు ముళ్ళును విరిచినవాడా, మరణపు ముళ్ళును విరిచినవాడా, పగలూరే కాపాడువాడా, పగలూరే కాపాడువాడా. ఆరాధించదను నిన్నే, ఆరాధించదను, ఆరాధించదను నిన్నే, ఆరాధించదను, ఆరాధించదను నిన్నే, ఆరాధించదను, ఆరాధించదను నిన్నే, ఆరాధించదను. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచిన దేవుడు మన దేవుడు. ఆమె ఏ ముళ్ళండి? మరణపు ముళ్ళు. అందరినీ ఆ మరణం గుచ్చుతుంది, అందరిని ఆ మరణం రింగేస్తుంది, అందరిని ఆ మరణం పాతాళ గర్భంలోకి తీసుకెళ్ళిపోతూ ఉంది. అయితే యేసయ్యను కూడా ఏమంటే అలా తీసుకెళ్దామని ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఆయన పుట్టుకే పరిశుద్ధం, ఆయన జీవితమే పరిశుద్ధం. ఏమండి, ఆయన చెప్పారు, లేఖనాలు నెరవేరినట్లు ఆయన 3వ దినమున తిరిగి లేచెను. లేఖనాలు ఏమైతే చెప్పాడో, ఏమైతే రాయబడ్డాయో ఆ లేఖనాలు అనుసారంగా యేసయ్య మరణించి తిరిగి లేచి ఉన్నాడు. ఆయన పునరుద్ధానుడైన దేవుడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, ఎవ్వరూ చేయలేంది యేసయ్య ఒక్కడే నీ జీవితంలో, నా జీవితంలో చేశాడు. ఆమేన్. కాబట్టి మరణం చూడకుండా బ్రతికే నరుడు ఈ భూమి మీద ఎవరు లేరు. కాబట్టి యేసయ్య నరుడుగా వచ్చి మరణం లేనివాడిగా నిలబడ్డాడు. మొదటి ఆదామైనటువంటి ఆదాము ద్వారా పాపం భూమి మీదకి వస్తే, కడపటి ఆదామైన యేసుక్రీస్తు ప్రభుల వారి ద్వారా మన పాపానికి విమోచన కలిగింది. మొదటి మానవుడు ఆదాము అవ్వలు పాపం ఈ భూమి మీదకి తీసుకొచ్చారు. వారి ద్వారా పాపము సంప్రాప్తమైంది మనందరికీ. అయితే కడపటి ఆదాముగా యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి పాపము లేని దేవుడిగా, పాపము లేని నరుడిగా, నరవతారిగా యేసయ్య ఈ లోకానికి వచ్చి మనలో ఉన్న శాప పాపములు తీసివేసి కడపటి ఆదాముగా మనకు నెమ్మది ఇవ్వబోతా ఉన్నాడు.
అందుకన్నాడు ఆదియు అంతము నేనే, అల్ఫా ఓమేగా అని ప్రభు ఖచ్చితంగా చెప్పాడు. అవును, ఆయనే ప్రారంభం, ఆయనే ముగింపు. ఆమేన్. మన జీవితాల్లో ఇలాంటి విషయాలు ఎన్నో కార్యాలు ప్రభు మన జీవితంలో చేయబోతున్నాడు. ఓషియా గ్రంథం 13వ అధ్యాయం, ఓషియా గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. అందరూ తెద్దాం, బైబిల్ తీసి చక్కగా దేవుని వాక్యం చదవటానికి ప్రయత్నం చేద్దాం. ఓషియా గ్రంథము 13వ అధ్యాయము 14వ వచనం. ఆ, 13, 14. ఆయన పాతాళ వశములో నుండి నేను వారిని విమోచింతును, మృత్యువు నుండి వారిని రక్షింతును. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? దేవునికి స్తోత్రం కలుగునగా. ప్రభు చెప్తూ ఉన్నాడు, ఆ పాతాళ వశములో ఉన్న మిమ్మల్ని అందరినీ నేను విమోచించబోతా ఉన్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎక్కడి నుంచి విమోచిస్తానంటున్నాడు? పాతాళములో నుండి, పాతాళ బలమంతట్లో నుండి నిన్ను విమోచించి నిన్ను చేర్చుకుని నీ జీవితానికి, నా జీవితానికి ఒక వెలుగు ఇవ్వడానికి ఆయన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన చెప్తాడు మృత్యువును, చదవండి అక్కడి నుంచి, మూసేసారు అప్పుడే. వారి విమోచింతును మృత్యువు నుండి. ఆమేన్. హల్లెలూయా. దేని నుంచి అంటే మృత్యు భయము నుండి, మరణ భయము నుండి, మరణమైన ఆ మృత్యుతత్వం నుండి యేసయ్య నిన్ను విమోచించబోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీతో నాతో చెప్తున్నాడు, నిన్ను మృత్యు లోకాల్లో నుండి నిన్ను విమోచించబోతా ఉన్నాడు ఆయన. ప్రతి మనిషికి మరణం ఉంది. అయితే మరణం చూడకుండా ఉండే నరుడు ఎవ్వడూ లేడు. కానీ యేసయ్య మాత్రం ఆ మరణాన్ని రుచి చూచినట్టే చూసి ఆ మరణపు ముళ్ళును విరిచేసి పాతాళము యొక్క ద్వారములను పగలగొట్టుకుని ఆయన సజీవుడై పునరుద్ధానుడై తిరిగి లేచి ఉన్నాడు. ఆమేన్. అయితే నేను మీతో చెప్తున్న మాట ఏంటంటే, ఆయన పునరుద్ధాన బలాన్ని మనకి ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. హల్లెలూయా. ఏ బలం అండి? ఏ బలం అండి? హల్లెలూయా. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. పునరుద్ధానుడే జయశీలి మృతిని జయించి లేచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము నీచినాడే. శ్రేష్టమైన పునరుత్థాన బలము నీచినాడే. నాకై అతి త్వరలో మహిమతో రానయ్యున్నవాడే. నాకై అతి త్వరలో మహిమతో ఆవాడే. సరికారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు. యేసయ్యకు సర్వము నెరిగిన సర్వే సరిహద్దులు లేని స్తోత్రం. సర్వము నెరిగి సర్వేశ్వరునికి